ఓం నమః పాణినికాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమ ఋషిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః ఏనాక్షర సమామ్నాయమధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః ఏన ధౌతా గిరః పుంసాం విమలైః శబ్దవారిభిః తమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం నమస్కృత్య తదుక్తే పరిభావ్య చ వైయాకరణ సిద్ధాంత కౌముదీయం విరచ్యతే. శ్రీ గురుభ్యో నమః. ఇవాటి నుంచి కారక ప్రకరణము అనే ఒక అంశాన్ని మనం చదువుకోబోతున్నాం. కారకం గురించి తెలియటానికి ముందుగా కొన్ని ఇతర విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు కారకం చదువుకోవడం దేనికి అంటే ఒక వాక్యాన్ని మనం అవతల వాళ్ళతో మాట్లాడతాం. అలా మాట్లాడినప్పుడు వాళ్ళకి అది అర్థం కావాలిగా. నేను ఏం చెబుతున్నాను వాడికి కూడా అదే భావముతో అర్థం కావాలి. అంతేగాని నేను అనుకున్న భావం ఒకటి, వాడికి అర్థమయ్యే భావం ఒకటి అయితే అది సంభాషణ కుదరదు, వ్యవహారం చేయలేము మనం. కనుక ఒక వాక్య నిర్మాణం చెయ్యాలి. వాక్యం అంటే ఏమిటి అంటే ఆ వాక్యంలో ఏముండాలి, దానికి సిద్ధాంతం చెప్పబడింది. ఇప్పుడు అనంత కృష్ణ ప్రసాద్ గారు చెప్పు చెట్టు అన్నాం అనుకోండి, ఇది అన్ని పదాలు కలిసే ఉన్నాయి. తన చివరిన పులి స్టాప్ కూడా పెట్టా, కానీ అది వాక్యం అవుతుందా అంటే కాదు. ఎందుకు కాదు? అది ఒక అర్థవంతమైనటువంటి సమాచారాన్ని అవతలకు అందించటం లేదు. ఏం చేశారు ఇంతకీ ఈ వాక్యాలు అంటే ఏం తెలీదు. కనుక ఒక క్రియాపదము ప్రధానముగా ఉండి తీరాలి. తిన్నాను అన్నాను అనుకోండి, ఆ తిన్నానని క్రియాపదం ఉంది కాబట్టి ఓహో వీడు తిన్నాడు కామోసం తెలుస్తుంది. కనుక ఈ క్రియతో అన్వయించి గాని, క్రియ వల్ల క్రియా జనకమైనది గాని అయిన దాన్ని అంటే క్రియాన్వయిని గాని క్రియా జనకమును గాని కారకము అంటారు. భాషలో అన్నిటికన్నా కనిష్ట రూపం ఏమిటండి అంటే వర్ణం. బ క ఆ చ ఏ వాట్ ఎవర్ ఇట్ ఇస్. గరిష్ట రూపం ఏమిటయ్యా అంటే వాక్యం. ఇది మనకి తెలుసు. కనుక కొన్ని వర్ణాల యొక్క కాంబినేషన్ ని పదమని, కొన్ని పదాలు అర్థవంతమైనవి సాధారణంగా దాన్ని వాక్యము అంటాం. ఈ పదాలు ఎలా నిర్మాణం అవుతాయి? అంటే ప్రకృతి ప్రత్యయముల యొక్క కాంబినేషన్తో. ఎన్నోసార్లు చెప్పారండి మీరు అనకండి, ఎన్నిసార్లు చెప్పుకుంటూనే ఉండాలి మనం, తప్పదు. కానీ ఈ ప్రకృతి ఎన్ని భాగాలుగా ఉంది అంటే 2 భాగాలుగా ఉంది. ఏమిటవి? క్షమించాలి, సుప్తింగంతం పదం అని చెప్పి సూత్రం నిన్న చెప్పుకున్నాం కదా. కనుక శుభంతములైన పదములు ఉండవచ్చు, తింగంతములైన పదములు ఉండవచ్చు. ఈ శుభంత పదాలని నామవాచకాలు అంటాం, తింగంత పదాలని క్రియాపదాలు అంటాం. నామపదాలు క్రియాపదాలు ఇవి ఉన్నాయి. అయితే వీటిని ఈ సుప్తిగంతం పదం అనేటటువంటిది చెప్పుకున్నాం కాబట్టి అసలు భాషకి ప్రధానమైనది ఏమిటయ్యా అంటే, భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రధానమైనది ఏంటంటే క్రియాపదమే. అందుకని మనం ఏం చేయాలి, ముందు ఇందులో ఈ చెప్పబడినటువంటి వాక్యములో క్రియాపదము ఏది అని ముందు దాన్ని పట్టుకోవాలి. క్రియాపదాన్ని ముందు పట్టుకోవాలి. క్రియాపదాన్ని పట్టుకున్న తర్వాత ఆ వాక్యములో ఉన్న ఇతర పదాలు ఏవైతే ఉన్నాయో అది
ఆ వాక్యములో ఉన్న ఇతర పదాలు ఈ క్రియాపదంతో ఎలాంటి అనుబంధాన్ని కలిగి ఉన్నాయి, ఎలాంటి అనుబంధాన్ని కలిగి ఉన్నాయి అని తెలుసుకోవాలి. ఇదిగో సరిగ్గా ఆ సంబంధానికే క్రియాకారకత్వము లేదా క్రియాకారక భావము అని పేరు పెట్టుకుంటాం. అయితే మనకి భాషలో ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. రెండు పదాలని మనం ఇక్కడ ప్రయోగిస్తున్నాం. ఏమిటా పదాలు రెండు అంటే, కాసేపు కారకం అంటున్నాం, కాసేపు మళ్ళీ దాన్ని పట్టుకుని విభక్తి ప్రత్యయము అంటున్నాం. ఈ కారకం ఏమిటి, విభక్తి ప్రత్యయం ఏమిటి? కారకం అంటే ఏమిటో తెలియాలి, విభక్తి ప్రత్యయం అంటే ఏమిటో కూడా తెలియాలి. కనుక కారకానికి విభక్తికి ఉన్నటువంటి తేడాని మనం ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది అందుకనే దీన్ని కారకే అనేటటువంటి ఒక అధికార సూత్రంలో ఈ వ్యవహారం అంటుంది. ఏమండి, ఇప్పుడు మనం ఏం చెప్పాము, ఒక క్రియాపదానికి ఒక క్రియాపదానికి ఇతర పదముల యొక్క అర్థములు, అంతే కదండి, ఆ పదానికి అర్థం ఏమిటో ఈ క్రియాపదముతోటి ఈ ఇతర పదముల యొక్క అర్థము ఏదైతే ಬರ್ತಾನ ಫೋನ್ ಇಲ್ಲ ಕ್ಲಾಸ್ అమ్మా మ్యూట్ పని పేసంగ ఏమన్నా సార్? ఇతర పదముల యొక్క అర్థము, ఇతర పదములతో అర్థములు. ఈ క్రియాపదము అదే ఈ పదార్థము, ఈ పదార్థము యొక్క ఒక శక్తి మనకి, అంటే కారకం అంటే ఏంటంటే ఈ పదార్థములో ఒక శక్తి. ఏమిటా శక్తి? కరణశక్తి, కర్మశక్తి, అపాదాన శక్తి, సంప్రదాన శక్తి. ఇట్లా అంటే కారకము అంటే ఏమిటి అంటే క్రియతో అన్వయించేది, క్రియాన్వయని గాని క్రియాజనకం గాని కారకం అంటాము. అంటే ఏంటి, క్రియతోటి ఏ ఏ పద అర్థములు, పదార్థం అంటే వస్తువు కాదండి, పదముల యొక్క అర్థం అని, పదముల యొక్క అర్థం, పదార్థములు ఆవశ్యకముగా ఒక అనుబంధాన్ని కలిగి ఉంటాయో, ఒక విద్యమాన శక్తి ఏదైతే మాట్లాడుతున్నామో దానికి కారక సంజ్ఞ అని పేరు పెడతాం. ఇది కారక సంజ్ఞ అంటాం. అంటే దేవదత్త మహానసే స్థాళ్యాం అగ్నిన ఓదనం పచతి అని ఓ వాక్యం చెప్పుకున్నాడు అనుకోండి. ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఈ వాక్యంలో జరిగే క్రియ ఏమిటి? పచతి అన్నాడు. ఈ పచన క్రియతోటి దేవదత్తుడికి సంబంధం ఉంది, ఓదనంతో సంబంధం ఉంది, అగ్నితో సంబంధం ఉంది, స్థాళి అంటే గిన్నెతో సంబంధం ఉంది, మహానస వంటిళ్ళతో సంబంధం ఉంది. కానీ ఇవన్నీ ఒకే సంబంధమా అంటే కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంబంధం ఉంది. ఎట్లా ఉంది అంటే, ఈ పచన క్రియలో దేవదత్త మహానసే స్థాళ్యం అగ్నిన ఓదనం పచతి అనే దగ్గర దేవదత్తుడు దానికి కర్త అని తెలుస్తుంది, ఇది చేసేవాడు అని. అట్లాగే దేనిలో వండుతున్నాడు వాడు? స్థాళ్యా. ఎక్కడ వండుతున్నాడు? మహానసే. అంటే ఇట్లా ఒకదానికి ఒకటి చూసుకున్నట్లయితే ఒకదానికి కరణ సంజ్ఞ రావచ్చు, ఒకదానికి అధికరణ సంజ్ఞ రావచ్చు. ఇవన్నీ పేర్లు మనకు ముందు ముందు తెలుస్తాయి. అధికరణ సంజ్ఞ రావచ్చు, లేకపోతే సంప్రదాన సంజ్ఞ రావచ్చు,
లేకపోతే అపాదాన కారకం కావచ్చు అది. ఇట్లా అధికరణ సంజ్ఞ వచ్చిందా, లేకపోతే గనక కరణ సంజ్ఞ వచ్చిందా, లేకపోతే కర్మ సంజ్ఞ వచ్చిందా, కర్తృ సంజ్ఞ వచ్చిందా, ఇవన్నీ కారకములు అంటారు. ఏమండి? అంటే కారకం అంటే ఏమిటంటే పదార్థములో తెలియబడేటటువంటి శక్తి. ఇది దాని శక్తి. ఇది ప్రకటంగా మనం చెప్పటం, మన వాచకంలో రావట్లే. కానీ అదే ఆ శక్తిని మనం ప్రకటించటానికి అంటే ఒక వాక్యములో చెప్పటానికి ఈ శక్తికి, అంటే కారక శక్తికి ఒక విభక్తి ప్రత్యయము ద్వారా సూచిస్తాం. అంచేత కర్మకారకము అని అన్నాం అనుకోండి, దానికి ద్వితీయ విభక్తిలో చెబుతామయ్యా అని లెక్క. అంటే కారకము అన్నది పదార్థములలో తెలియబడేటటువంటి గోచరమయ్యేటటువంటి శక్తికి పేరైతే, ఈ శక్తిని శబ్ద రూపంలో దర్శనం చేయించటానికి, ప్రకటించటానికి వాడేదాన్ని విభక్తి ప్రత్యయమును వాడతాము. కనుక ఏదో ఆకు పర్ణం వృక్షాత్ పతతి అని ఉందనుకోండి, వృక్షము నుండి ఆకు పడుతోంది అంటే ఆ వృక్షానికి ఏ సంజ్ఞ వస్తుంది, ఏ కారకం అయ్యా అంటే అపాదాన కారకం. అపాదాన కారకం వచ్చింది కాబట్టి అపాదానే పంచమి అనే ఒక సూత్రం చెప్పుకుని అపాదాన కారకం వచ్చిన దానికి పంచమి విభక్తిని వినియోగించాలి అని తెలుసుకున్నాం. కనుక వృక్షాత్ పర్ణం పద్ధతి అని దగ్గర పర్ణము పడడానికి ఉన్నటువంటి ఆ వృక్షమునకు ఉన్న శక్తి ఏమిటయ్యా అంటే అపాదాన కారక శక్తి. ఆ పదానికి, ఆ పదమునకు అర్థం, వృక్షం నుంచి పడుతున్న దానికి పదానికి అర్థం ఏంటంటే కారకానికి దాని శక్తి ఏమిటయ్యా అంటే అపాదాన కారకం అంటుంది. అది ప్రకటించటానికి, భాషలో చెప్పడానికి, వాక్యాల్లో రాయడానికి అపాదానే పంచమి అన్నటువంటి పంచమి విభక్తిలో చెబుతాం. కనుక మనం వాక్యం చదివినప్పుడు మనకి విభక్తులు తెలుస్తాయి. మనకి వాక్యంలో తెలిసేది విభక్తే, కారకం తెలియదు. కారకం మనం తెలుసుకోవాలి. దాని ఎందుకు కారణం తెలియదండి? ఏమండి మరి మీరే చెప్పారు అపాదానే పంచమి అన్నారు, దానికి అపాదాన కారక శక్తి ఉందన్నారు. ఇది ఉన్నప్పుడు పంచమి వేస్తున్నాం కాబట్టి పంచమి వచ్చిన ప్రతి చోట అపాదాన కారక శక్తి ఉందని అనుకోవచ్చుగా. అంటే అలా కుదరదు. కారణాలు అనేకం. అవి ఏమిటి అంటే అనభిహితే అనే ఒక సూత్రం వస్తుంది. ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చదువుకుందాం. అనభిహితే అంటాడు. అంటే ఏమిటి? ఒక కారకానికి ఒక విభక్తి వస్తుంది అనుకున్నాం కదా. ఒక కారకానికి ఒక విభక్తి వస్తుంది. ఈ వచ్చినప్పుడు అది గనక క్రియతో తెలియబడినట్లయితే అప్పుడు ఆ విభక్తి రాదు. ఏమండి? కనుక మరేమొస్తున్నప్పుడు ప్రథమ వస్తుంది. సూత్రాల్లో చూద్దాం మన సంగతి. కనుక కారకం ఒకటైనా విభక్తి ఒకటే రావాలన్న నియమము లేదు. ఇంతవరకు ప్రస్తుతానికి అర్థం చేసుకుందాం. రాను ఎందుకు రాదు, వేటికి రాదు అని ప్రత్యేకంగా చెప్పారు. కనుక అది మన ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడానికి కుదరదు. అనభిహితే అనే అధికార సూత్రం వల్ల ఈ విషయాలన్నీ తెలుస్తాయి. అంటే ఏంటన్నమాట అర్థం ఇక్కడ మనకి అంటే పంచమీ విభక్తి ప్రయోగించాలా వద్దా, లేక దేవదత్త కటే ఉపవిశతి అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఈ దేవదత్త ఎక్కడ కూర్చున్నాడు? కటే అన్నాడు. అంటే కటము అనేటటువంటి పదార్థముతో మనకి తెలిసేది ఏమిటంటే అధికరణ శక్తి తెలుస్తుంది. అధికరణ శక్తి తెలుస్తుంది. అధికరణ శక్తి తెలిసిన తర్వాత అంటే అధికరణ కారకం అన్నమాట. అప్పుడు ఏం చేయాలి మనం? అధికరణ కారకం అన్నాం కాబట్టి సప్తమ్యధికరణేచ అనే ఒక సూత్రం. ఈ సప్తమ్యధికరణేచ అనే సూత్రం వల్ల సప్తమి విభక్తిలో చెప్పాలి కాబట్టి కటే ఉపవిశతి అన్నాడు. దేవదత్త
కటే ఉపవిశతి. అంచేత ప్రతి కారకానికి దాని శక్తి వల్ల కారక నామం వస్తుంది. దాన్ని వాక్యములో దర్శింపజేయటానికి విభక్తిని వాడతాం. ఏ కారకానికి ఏ విభక్తి వాడతామని సామాన్య సూత్రము ఉంది. దానిని నియంత్రించే సూత్రం ఏమిటయ్యా అంటే అనభిహితే అనే అధికార సూత్రము. ఇది కారకి అనేటటువంటిది. ఇది ఒక అంశం అయింది ఇక్కడ. ఏమండి తరువాత మనము ప్రస్తుతము కారక ప్రకరణం చదువుకుంటున్నాము. క్రియతో అన్వయించేవి కనుక ఈ వచ్చేవన్నీ కూడా ఈ వచ్చే పదాలని కూడా నామవాచక పదాలతోటే మిగతా వ్యవహారం అంతా జరుగుతుంది. కాబట్టి పాణిని వ్యాకరణ ప్రకారము ప్రాతిపదికలు ఎలా సిద్ధిస్తాయి అని ఒకటి తెలుసుకోవాలి. ప్రాతిపదికలు ఎలా సిద్ధిస్తాయి? ఎలా సిద్ధిస్తాయండి ప్రాతిపదికలు అంటే అర్థవతధాతురప్రత్యయ ప్రాతిపదికం అని ఒక సూత్రం. అర్థవత్ అయి ఉండాలి అంటే దానికి ఒక అర్థం ఉండాలి. ప్రత్యయ అది ప్రత్యయం కాకుండా ఉండాలి. అధాతువు అది ధాతువు కాకుండా ఉండాలి. ఎందుకు? ధాతువు నుంచి కూడా ప్రాతిపదిక సాధించవచ్చు. అది ఎట్లాగో చెప్తా. కనుక అర్థవత్ అయ్యుండి అధాతు అయ్యుండి అప్రత్యయం అయ్యుంటే దాన్ని ప్రాతిపదికము. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. యాస్క మహర్షి నిరుక్తము అనే ఒక గ్రంథాన్ని వ్రాశాడు. యాస్కుడు నిరుక్తము అనే ఒక గ్రంథాన్ని. ఏమన్నా మాట అర్థమవుతోందా? ఏమన్నా కన్ఫ్యూజన్ గా ఉందా? చాలా బాగా అర్థమవుతుందండి. మీరు కన్ఫ్యూజన్ లో పోట్ల కదా. అందుకే చాలా బాగా బుర్రలోకి వెళ్తుంది. రైట్ రైట్ శుభం. అయితే కనుక అర్థవత్ అధాతురప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం ప్రకారము ప్రాతిపదిక సంగతి చెప్పారు. అయితే యాస్కుడు గురించి చెప్తున్నా. ఈ యాస్కముని నిరుక్తం అనే ఒక శాస్త్ర గ్రంథం. ఈ నిరుక్తంలో ఆయన ఏమంటాడు? అన్ని పదములు ధాతుజన్యములే అంటాడు. అంటే ధాతువు నుంచే సమస్త పదజాలము పుట్టింది అని ఆయన ప్రతిపాదన. అది పాణిని గారు అంగీకరించలేదు. అందుకని ఈ సూత్రం రాసుకోవాల్సి వచ్చింది. ఏమిటది? అర్థవదధాతురప్రత్యయ ప్రాతిపదికం అని. అంటే ఈ నామ పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నామ పదాలని మనం 4 రకాలుగా వస్తాయి. ఎట్లా వస్తాయి అంటే కృత్తద్ధిత సమాసాశ్చ. ఇది ఒక సూత్రం అండి. కృత్తద్ధిత సమాసాశ్చ అంటే నామపదాలు కృత్ప్రత్యయాల ద్వారా గాని తద్ధితముల ద్వారా గాని సమాసాంతముగా గాని కృదంత తద్ధితాంత సమాసముల ద్వారా ప్రాతిపదికలు ఏర్పడతాయి. 4 రకాలన్నారు, 3 చెప్పారు. 4వది అప్రాతిపదిక ఏది లేదు, అదే చెప్తున్నా. కనుక కృత్ తద్ధిత సమాసముల నుంచి పుట్టాయి ప్రాతిపదికలు. ఎన్ని చెప్పాను? 3 చెప్పా. వీటిని కృత్తు నుంచో తద్ధితల నుంచో తద్ధిత ద్వారానో సమాసము ద్వారా పుట్టినది కాబట్టి వీటిని వ్యుత్పన్న ప్రాతిపదికలు అన్నారు. ఇవి యాస్కుడు చెప్పిన దానికి టాలీ అవుతుంది. ఇకపోతే 4వ వెరైటీ ఏమిటి అంటే అవ్యుత్పన్న ప్రాతిపదిక. అవ్యుత్పన్న ప్రాతిపదిక అంటే ఎలా వస్తుందయ్యా అంటే ఒక పదానికి ఒక అర్థవంతమైన పదం ఉండి ఆ అర్థవంతమైన పదం ధాతువు కాకపోతే ప్రత్యయము కూడా కాకపోతే దానిని ప్రాతిపదిక అని పేరు పెడుతున్నా అన్నాడు.
ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలనుకోండి, డిత్తహ అంటాడు. దీనికి ఏ అర్థం లేదు. డిత్తహ మనం చెప్పుకుంటాం. ఇంకో ఉదాహరణ కూడా చెబుతాం మీకు కాసేపట్లో. ఈ డిత్తహ అన్నది కృతంతం కాదు, తద్ధితాంతం కాదు, సమాసాంతం కాదు. కనుక ఇది అవ్యుత్పన్న ప్రాతిపదిక. అదే కాసేపు దాశరథి అన్నాడు అనుకోండి. దాశరథి అంటే దశరథ శాపత్యం దాశరథి అనేది ఒక తద్ధితాంత ప్రయోగం కాబట్టి దాశరథి అనే ప్రాతిపదిక తద్ధిత ప్రత్యయం కలిసినటువంటి ద్వారా వచ్చినటువంటిది కనుక అది ఒక ప్రాతిపదిక. అది వ్యుత్పన్న ప్రాతిపదిక. రాజపురుష అంటే రాజు యొక్క సంబంధించిన వాడు అని చెప్పుకుంటాం కాబట్టి అది సమాసము. షష్ఠీ విభక్తి సమాసంతో వచ్చినటువంటిది. అది కూడా సమాసము ద్వారా వ్యుత్పత్తి అయింది కాబట్టి వ్యుత్పన్న ప్రాతిపదికే. ఈ రాజపురుష దాశరథి, అట్లాగే ఈ డిత్తహ కూడా అవ్యుత్పన్న ప్రాతిపదిక. ఇది తర్వాత కృతంతం చెప్పాలిగా, రామ అన్నాం. ఈ రామ అన్నది రము క్రీడాయాం అనే ఒక ధాతువుకి ఖై అనే ఒక ప్రత్యయము చేర్చటం ద్వారా, ఈ వివరాలు రాసుకోక్కర్లేదండి. రము క్రీడాయాం అనే ఒక ధాతువుకి ఘై అనే ప్రత్యయం చేర్చడం ద్వారా రామ అనే ప్రాతిపదిక వచ్చింది. ఈ ప్రత్యయం ఏం ప్రత్యయం అంటారు అంటే కృత్ ప్రత్యయము అంటారు. కనుక కృత్ ప్రత్యయము చేర్చగా వచ్చినది కాబట్టి కృత్ అంతర్ ప్రాతిపదిక. తద్ధిత ప్రత్యయము ఏది చేర్చగా వచ్చినది కాబట్టి దాశరథి అన్నది తద్ధితాంత ప్రాతిపదిక. రాజ్ఞ పురుష రాజ్య పురుష అన్నారు కాబట్టి అది సమాసం కాబట్టి అది కూడా వ్యుత్పన్న ప్రాతిపదికే. డిత్తహ అన్నారు అనుకోండి, అప్పుడు అది ఒక సంజ్ఞ, ఒక గుర్తు. ఇప్పుడు దీనికి ఏదో సెల్ అని పేరు పెట్టారండి. ఎందుకు పెట్టారా దీనికి సెల్ అంటే ఏమో పెట్టారండి అని అంటాం మనం. అలా ఎందుకు పెట్టారో దగ్గర పేరు పెట్టామండి అని అన్నాం అనుకోండి, అది అవ్యుత్పన్న ప్రాతిపదిక. సరే, సరదాగా తెలుసుకుని అర్థమైతే ఆనందించి అర్థం కాకపోతే మర్చిపోయి ఒక విషయం చెప్తా. కొంతమంది రామ అనే ప్రాతిపదిక ఘై అనే ప్రత్యయము రము క్రీడాయాం అనే ధాతువుకి చేరిస్తే వచ్చినటువంటి కృదంత ప్రాతిపదిక అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కొంతమంది ఇవన్నీ ఏం కాదు, రామ అన్నది అవ్యుత్పన్న ప్రాతిపదికి అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది రైటా రాగా మనం చర్చ చేయొద్దు. అంటే ఏంటి, ఇప్పుడు రామ అన్నది అవ్యుత్పన్నం అనుకున్నట్లయితే రామ అన్నది ఒక అర్థమవుతుంది కదా. రామ అనంగానే ఒక వస్తువు కనపడుతోందిగా, ఒక ఆకారం మన దృష్టికి వస్తోందిగా. అది శ్రీరాముడు కావచ్చు, అనంతకృష్ణరాముడు కావచ్చు, ఎవరైనా కానివ్వండి. ఒక రామ అనంగానే ఒక ఫలానా వాడు అనే ధ్యాస వచ్చింది. ఇది పోని ఈ రామ అనే శబ్దము ధాతువా కాదు, పోని ప్రత్యయమా కాదు. కనుక ఒక అర్థము ఉంది, ఇది ప్రత్యయము కాదు, ధాతువు కాదు. కనుక ఇది అవ్యుత్పన్న ప్రాతిపదిక. అవ్యుత్పన్న ప్రాతిపదిక అన్నారు. కనుక రామ శబ్దాన్ని మనం అవ్యుత్పన్న ప్రాతిపదికగా చేయొచ్చు, వ్యుత్పన్న ప్రాతిపదికగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏం లేదండి, చాలా సింపుల్ గా మీకు బాగా అర్థం కావడానికి చెబుతా. మనం ఒక ఊళ్ళో ఉన్నాం. ఇక్కడ ఉన్న స్పాట్ నుంచి 2 రూట్లు ఉన్నాయి. ఏది, బెంగళూరు హైవే టచ్ అవ్వడానికి. మనం ఏ రూట్ లో వెళ్ళాలి? ఏ రూట్ లో వెళ్ళినా తప్పులేదు, కరెక్టే కదా. ఈ రూట్ లోనే వెళితే ఆ రూట్ లోనే వెళ్ళచ్చు, మన కన్వీనియన్స్. కానీ వెళ్ళటం మాత్రం ఎక్కడ టచ్ అవ్వాలి? కంపల్సరీగా ఆ ఎయిర్పోర్ట్ ఏరియాలో టచ్ అవ్వాలి. అక్కడి నుంచి బెంగళూరు కామన్ రూట్. మీరు బెంగళూరు వెళ్ళడానికి మొత్తం కామన్ రూటే, ఎక్కడి దాకా? బెంగళూరు దాకా. కానీ బెంగళూరు రూట్ టచ్ అవ్వడానికి మాత్రం 2 రూట్లు ఉన్నాయి. ఇట్టించి రావచ్చు, ఇట్టించి రావచ్చు. వచ్చి ఆరాం గారి దగ్గర ఎక్కడో కలుస్తాం, ముందుకు పోతాం. అట్లాగే వ్యుత్పన్న ప్రాతిపదిక అనుకోండి, అది ఏ కృత్తు నుంచి వస్తుంది అంటే కృత్తు ప్రత్యయం అంటే ఏం చేస్తుంది? అది ఒక ధాతువుకి ఒక కృత్తు ప్రత్యయం చేర్చడం ద్వారా, ధాతు అంటే క్రియాపదాలు కదా పుట్టించాలి ధర్మం ప్రకారం. దీనికి తింగు ప్రత్యయాలు కలిపితే అది క్రియాపదం వస్తుంది మనకి.
కానీ అదే ధాతువుకి కొన్ని కృత్ ప్రత్యయాలు చేర్చడం ద్వారా కృదంత రూపం వస్తుంది. అది నామవాచక శబ్దానికి ప్రాతిపదిక. సో ఒక ధాతువు నుంచి వచ్చినటువంటి ప్రాతిపదిక కృత్ ప్రత్యయం అయిపోయింది. తర్వాత ఇప్పుడు దశరథుడు ఉన్నాడు. ఈ దశరథుడు రిలేటెడ్ అని చెప్పాలి మనం. దశరథుడి యొక్క అపత్యం పుమాన్ దాశరథి ఏదో చెప్పాలి. ఎందుకంటే దశరథస్య పుత్ర దశరథస్య పుత్ర దశరథస్య అపత్యం పుమాన్ దాశరథి అంటే ఎవరండి? ఇది మా గురువు గారు వేసిన ప్రశ్న. నన్ను నేను తప్పు చెప్పా. అదండి, ఆ నలుగురు వస్తారని చెప్పారు ఆయన. నేను రావడం చెప్పా ముందు. ఏంటయ్యా మిగతా వాళ్ళు రా, ఆయన దశరథుడి కొడుకులు గారా అని కోపడ్డారు. సరే అంటే సరే, దాశరథి ఎట్లా వచ్చింది? ఒక ప్రాతిపదికకి మరొక ప్రత్యయం, దీన్ని తద్ధిత ప్రత్యయము. తద్ధిత ప్రత్యయం అంటే ఏంటో కాదండి, తత్తు ప్లస్ హితము, దానికి సంబంధించినది తద్ధితము. తద్ధిత ప్రత్యయం కలిపితే వచ్చినటువంటిది మళ్ళీ ప్రాతిపదిక అవుతుంది. అది ప్రాతిపదికే. లేదా రెండు సుబంత పదాలు కలిసి వాటి యొక్క సమాసమై వచ్చినటువంటిది సమస్త పదం అవుతుంది, రాజపురుష లాగా. అది ప్రాతిపదికే. అంటే రము క్రీడాయాం అన్నదానికి హై ప్రత్యయం చేరిస్తే రామ అనే ప్రాతిపదిక వచ్చింది. ఒక రూట్ లో ఆరాం గారి దాకా చేరినట్లయితే అవేం కాదండి, డైరెక్ట్ గా ఆరాం గారికి నేను ఇటు నుంచి వెళ్ళిపోతాను అనంటే అవ్యుత్పన్న ప్రాతిపదిక అంటాం. కనుక అవ్యుత్పన్న ప్రాతిపదిక అయినా వ్యుత్పన్న ప్రాతిపదిక అయినా ఒక చోటకు వచ్చేది ప్రాతిపదిక అయిన తర్వాత దాన్ని ఆ ప్రాతిపదిక నామవాచకానికిగా మారేటటువంటి ప్రక్రియ అంతా సమానమే. కనుక దాని ప్రాతిపదికగా గుర్తించే వరకే ఈ డిఫరెన్సులు. ఒకసారి ప్రాతిపదిక వచ్చిన తర్వాత ప్రక్రియ అంతా సమానమే. కనుక అవ్యుత్పన్న ప్రాతిపదిక వేరే ప్రక్రియ, వ్యుత్పన్న ప్రాతిపదిక వేరే ప్రక్రియ లేదు. అయిపోయింది. ఈ కృతు పద ధాతువుకి కృతు కలిస్తే ఏ ఏ ప్రక్రియలు జరుగుతాయో అవి వేరే, అవి కృతుల్లో చూసుకుంటాం. తద్ధిత ప్రత్యయాలు కలిపితే ఏ విధంగా ఏ ఏ విధాలుగా ఏ ఏ సూత్రాలు అప్లై అవుతాయో ప్రాతిపదిక కావడానికి అది తద్ధితల్లో చూసుకుంటాం. సమాసాన్ని సమాసాల్లో చూసుకుంటాం. చూసుకుని ఓ ప్రాతిపదికని అప్పు తెచ్చుకుంటాం. అక్కడి నుంచి ప్రక్రియ కామన్. సరే, ఇది వ్యుత్పన్న అవ్యుత్పన్న ప్రాతిపదికలు అని చెప్పుకున్నాం. చెప్పిన తర్వాత ఇది కనుక రెండు సూత్రాలు ఉన్నాయి మనకి ప్రాతిపదిక రావడానికి. ఏమిటవి? అర్ధవద ధాతుర్ అప్రత్యయ ప్రాతిపదికం ఒకటి, కృత్ తద్ధిత సమాసాశ్చ అని ఒకటి. ఈ 4 రకాలైన నామాలు చెప్పబడినవి అని మనం తెలుసుకోవాలి. ఈ 4 రకాలైన ప్రాతిపదికల పైన ఆయా విభక్తులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ విభక్తులు, ఈ విభక్తి ప్రత్యయాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ప్రత్యయాల నుంచి వస్తాయి. ప్రథమ విభక్తి కావాలి, సు ఔజస్ వాడతాం. ద్వితీయ విభక్తి కావాలి, అం ఔషస్ వాడతాం. తృతీయ విభక్తి రూపం కావాలి, ఆభ్యాం భిస్ వాడతాం. చతుర్థి కావాలి, జ్ఞేభ్యాం భ్యస్ వాడతాం. పంచమి కావాలి, ఞసిభ్యాం భ్యస్ వాడతాం. లేదు షష్ఠి కావాలి, నస్ ఓస్ ఆం వాడతాం. సప్తమి కావాలి, సుప్ వాడతాం. ఇది ఈ మూడిట్లో ఏది వాడాలయ్యా? నీకు ఏకవచనం కావాలా, ద్వివచనం కావాలా, బహువచనం కావాలా? కాస్త అది తెచ్చుకోండి, అంతే, అయిపోయింది. ఇప్పుడు ఈ సువోజస్సులు నోటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా ఇక్కడ మన దగ్గర? ఇప్పుడు ఎవరో చెప్పారు కదా, అందుకు అడుగుతున్నా. నేనే చెప్పానండి. ఎవరు? జయలక్ష్మి. అమ్మ ఒక్కసారి మీ వీడియో ఆన్ చేయండి. అంటే మధ్యలో మర్చిపోతుంది. ఏం పర్లేదులేండి, నేనున్నాగా.
ఇప్పుడు మనం కాసేపు ఆట ఆడుకుందాం. రామ అని ప్రాతిపదిక పట్టుకుందాం. నాకు పంచమిలో పంచమిలో ద్వివచనం కావాలి. రామాభ్యాం. రామాభ్యాం. భ్యాం కదా. యామ కలపాలి అంతే. కనుక రామ ప్లస్ పెట్టుకుని ఉంచేయండి ఆ డబ్బా, అది మారదు. ఇంకా వ్యామ్ పెట్టారు, వ్యామ్ అనే సుప్రత్యయం పెట్టారు. అలా కాదండి నాకు షష్ఠి ఏకవచనం కావాలి అన్నాం అనుకోండి, నస్ నస్ అంతే. రామ ప్లస్ నస్. ఇవి అనేక ప్రక్రియలు జరిగి ఇతర సూత్రాలు ఆపరేట్ అయ్యి రామస్యను, రామాతను, రామాభ్యామను, రామేణ అను ఇవన్నీ రూపాలు వస్తాయి. కానీ ఫస్ట్ స్టెప్ ఏమిటి అంటే రామ ప్లస్ న్యస్ గాని ధ్యాము గాని భిస్సు గాని ఏవైనా ఇవే. ఈ 21 ప్రత్యయాలే ఫస్ట్ స్టెప్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఈ కార్యాలను ఏమంటారు తెలుసండి? ఇప్పుడు సుప్పు చేర్చామండి, కాసేపు రామతో చెప్పుకుందాం. రామ తృతీయ రామ తృతీయ బహువచనం చెప్పండి అమ్మా. రామ ప్లస్ భ్యాం భిస్ భిస్. బిస్. ఏమండి మామూలు ఇది బిస్ అన్నారు. శ్యామల గారు మీకు తెలిస్తే తృతీయ బహువచన రూపం చెప్పండి రామానికి. రామైహి. రామైహి. మరి రామ ప్లస్ భిస్సు కాస్త రామైహి అనే ఫైనల్ రూపం ఎలా వచ్చింది అంటే మధ్యలో కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. అవునా కదా? అవునా కదా? అట్లాగే రామ ప్లస్ నస్ కాస్త రామస్య అయింది. ఈ అస్య ఎక్కడి నుంచి వచ్చింది? నస్ కాస్త అంటే మధ్యలో కొన్ని ప్రక్రియలు ఉన్నాయి కదా. కానీ వీటన్నిటికీ స్టార్టింగ్ పాయింట్ ఏమిటి? రామ ప్లస్ సుప్రత్యయము కలుపుట. మీకోసమే చెప్తున్నా, ఇది చాలా ఈజీగా చేసేందుకు. గురుగారు, రామ ప్లస్ సుప్పు కలపకుండా ఇంకేం ప్రోగ్రామ్ నడవదుగా. గురుగారు నాకు ఒక చిన్న విన్నపం అండి. సుప్పు కలిపితే విసర్గ ఎలా అయిందో చెప్పరా? అదే ప్రక్రియలు కొన్ని జరుగుతాయని చెప్తున్నారు కదా గురువు. ఎవరు ప్రశ్న అడిగింది? ఎవరు? స్వామి అండి, పిఎస్ స్వామి. సుప్పు కలిపితే విసర్గ అవుతాయి. నేను చెప్తాను, ఒక్క నిమిషం. ఈ భాగం కానివ్వండి, చెప్తా నేను. ఇప్పుడు కనుక మన స్టార్టింగ్ పాయింట్ ఏమిటి? ప్రాతిపదిక పక్కన మనకి ఏ విభక్తి కావాలో, అది ఏ వచనంలో కావాలో దాని తాలూకు సుప్పు ప్రత్యయాన్ని ఏరుకొచ్చి దీన్ని కలపాలి. ఇది మొట్టమొదటి స్టెప్. ఇందులో మార్పు లేదు. ఇది క్లియరా కదా? ఈ పాయింట్ క్లియరా కాదా? క్లియర్. దీని తర్వాత అనేక సూత్రాలు రావచ్చు. అవి ఏ సూత్రాలు వస్తాయి మీకు ప్రస్తుతం వద్దు. ఏమండి ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే రామ రావచ్చు, రామ రాము, రామ రామో రామ రామం రామో రామన్ రామేణ రామభ్య రామై రామాయ రామభ్య రామేభ్య రామస్య రామస్య రామాయ రామాత్ అన్నప్పుడు రామాద్ అని కూడా చెప్పాలండి. అవి రెండు చెప్పాలి. రామాత్ రామాద్ రెండు చెప్పాలి. తకారాంతం వచ్చినప్పుడు దకారాంతం కూడా చెప్పి తీరాలి. రామాత్ రామాద్ లేకపోతే రామాభ్యాం రామేభ్య రామ కాస్త ఏభ్య అయింది, గమనించండి అక్కడ. అట్లాగే రామస్య రామయో రామాణ రామే రామయో రామేషు అయిపోయింది. కనుక ఇవన్నీ రావడానికి మధ్యలో కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. ఎక్కడ ప్రారంభం చేశాం? అంటే మనం సుప్పుతో ప్రారంభం చేశాం. ఇప్పుడు తెలుగులో ఒక వాక్యం నిర్మించండి అమ్మా జయలక్ష్మి గారు మీరే. సుప్పుతో మొదలైనటువంటి కార్యములు అంటే ఏమనొచ్చు? సుప్పుతో మొదలైన కార్యములు సుభాతి. అంటే ఎవరన్నారు? శభాష్. సుభాది కార్యములు అయిపోయింది కదా. కనుక ఈ మధ్యలో సూత్రాలు ఎన్ని సూత్రాలు వస్తే మనకి ఎందుకమ్మా? హాయిగా రామ అనే ప్రాతిపదికకి శుభాది కార్యములు చేయగా రామ అని సిద్ధించింది. రామ అనే ప్రాతిపదికి శుభాది కార్యములు చేయగా రామస్య సిద్ధించింది. గొడవ వదిలిపోయిందిగా. ఈ మాట రాసుకోండి, శుభాది కార్యములు చేయగా. ఇప్పుడు మన గొడవ ఏంటి? ఇప్పుడు మనం కారకం చదువుకుంటున్నాం కదా.
ఈ కారకానికి ఏ విభక్తి వాడాలి అనేది ఫస్ట్ నిర్ణయం చేయాలి మనం. ఆ సూత్రాన్ని ఇక్కడ తగిలిచ్చి అందుకని నేను ఈ సూత్రం తీసుకుంటానే అని చెప్తే అయిపోయింది పని. సరే, ఇది పక్కకు పెట్టండి. ఇప్పుడు స్వామి వారి ప్రశ్న. స్వామి గారు ఇది నస్సు కాస్త నస్య ఎట్లా అయింది అని ఏదో ప్రశ్న వేశారు మీరు, అవునా? రామ అవునండి. ఎలా వచ్చిందన్న? నేను డ్రైవర్ చేత పంపించాలి నీకు మరి. వచ్చేసరికి శ్రీవల్లి గారు మీరు మ్యూట్ చేసి మాట్లాడుకోండి తల్లి. కొంచెం శ్రీవల్లి గారు మ్యూట్ చేసి మాట్లాడుకోండి. ఇవి ఈ సూత్రం, ఈ సుప్పు చేర్చిన దగ్గర నుంచి ఫైనల్ వర్క్ వచ్చే వరకు మధ్యలో ప్రక్రియ మీరు అడిగారు చూసారండి స్వామి గారు. అవునండి. అది ఇక్కడ మనం చెప్పుకోము. ఎందుకు అంటే శబ్దాధికారము అని వేరే ప్రక్రియ ఉంది, వేరే ప్రకరణం ఉంది. అక్కడ ఇప్పుడు మనం పదాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? అచ్చులతో ఉండొచ్చు, హల్లులతో ఉండొచ్చు. ఇది ప్రాతిపదికలు ఏదో జలముచ్, మనస్సు, ఇట్లా ఏవో రకరకాలు ఉంటాయి కదా. ఇవన్నీ హలంతాలు కనుక హలంత శబ్దాలు కొన్ని ఉన్నాయి. అట్లాగే రామ, హరి, సీత ఇట్లా ఏవో కొన్ని అజంత శబ్దాలు కొన్ని ఉన్నాయి. కనుక అజంతములు కొన్ని, హలంతములు కొన్ని ప్రాతిపదికలు ఉన్నాయి. రాసుకోక్కర్లేదమ్మా. ఇది హలంతములు ఉన్నాయి. వీటికి మళ్ళీ 3 భాగాలు: స్త్రీలింగమా, పుంలింగమా, నపుంసకలింగమా. కనుక అజంత పుంలింగ శబ్దములు, అజంత స్త్రీలింగ శబ్దములు, అజంత నపుంసక శబ్దం ఎన్నైనవి? 3. అలాగే హల్లులకి హలంత స్త్రీలింగ, హలంత పుంలింగ, అలాగే 6. ఈ 6టికి కలిపి శబ్దాధికారము అని పేరు. శబ్దాధికారం. కనుక ఆ శబ్దాధికారంలో ప్రక్రియలో స్వామి గారు ఇవన్నీ అనేక సూత్రాలు ఆపరేట్ అవుతాయండి. కనుక అవి ఇక్కడ చెప్పుకునేది సందర్భం కాదు, కనుక చెప్పుకోవట్లేదు. కానీ అది చేస్తే కానీ మీకు రామ అనే రూపం రాదు. అందుకని టెక్నిక్ ఏం చేస్తున్నాము? శుభాధికార్యములు చేయగా. ఎందుకంటే ముందు వద్దన్న సుప్పు చేయాలి కాబట్టి సుప్పు ప్రారంభించి మిగతా కార్యములను చేయగా రామస్య అనే రూపము సిద్ధించినది. అయిపోయింది. ఇక అంటే ఇప్పుడు అర్ధవ దదాతుర అప్రత్యయ అనే ప్రాతిపదికం అనే సూత్రం ద్వారా గాని, కృత్తద్ధిత సమాసాశ్చ అనే సూత్రము ద్వారా గాని మనకి ఏర్పడినది ఏమిటి అంటే ఒక పదము ఏర్పడినది. ఈ పదాలు వాటిని ఎలా ప్రవర్తిస్తాయి అనేటటువంటి ద్వారా, అంటే ఆ పదము యొక్క ధర్మాన్ని, సామాన్య ధర్మం ఏదో ఉంటుందో దాన్ని జాతి అంటారు. అంటే జాతి వాచకములు కొన్ని పదాలు ఉంటాయి, గుణవాచకములు కొన్ని పదాలు ఉంటాయి. ఏమండి, ఇప్పుడు గోవు అంటే గోవులు అనేక ఉండొచ్చు. ఒకటి ఎర్రగా ఉండదు, ఒకటి నల్లగా ఉండొచ్చు, ఏమని ఉండదు. కానీ సమాన ధర్మము, ఏదైనా సమాన ధర్మము అంటే జాతి ధర్మం ఏంటి అంటే ఏమి కంగారు లేకుండా గోత్వం అనండి, త్వము పెట్టండి. గోవుకు సమాన ధర్మం ఏంటి? గంగడోలు. అవన్నీ కాదు, గోత్వం. ఓకే. గోవుకి సమాన ధర్మం ఏంటి? గోవు యొక్క జాతి ఏంటి? గోత్వం. మనిషి యొక్క జాతికి మనుష్యత్వం. అంతే. మానవుల యొక్క జాతికి మానవత్వం. అంతే. ఏమండి, ఇది అర్థమైపోయింది కదా. కనుక సామాన్య అంటే గోత్వం. అయితే గోత్వం అనే కాకుండా గోత అని కూడా అనొచ్చు, మానవత అని కూడా అనొచ్చు, మనుష్యత అని కూడా అనొచ్చు. సరే, అది వద్దు. మనం జనరల్ గా అలవాట్లో అనేది గోత్వం. అండి అయిన తర్వాత దీనికి ఏ విధంగా ఉందయ్యా? ఎర్రగా ఉందా, నల్లగా ఉందా, వగైరా వగైరా అన్నాను అనుకోండి. అంటే గుణము వల్ల కొన్ని శబ్దాలు ఏర్పడతాయి. ఏమిటది? ఎర్రగా ఉన్నదానికి రక్త అంటాం, ఎర్రగా ఉన్నదానికి రక్త అంటాం. లేదా పొడుగ్గా ఉన్నదానికి దీర్ఘ అంటాం.
ఇవన్నీ దేని వల్ల ఏర్పడ్డాయి ఈ పదాలు అంటే వాటి గుణము వల్ల ఏర్పడ్డాయి. అట్లాగే కొన్ని క్రియల వల్ల కూడా ఏర్పడతాయి పదాలు. వండుట అంటే పచన క్రియ. వండు వాడు అంటే పాచక అంటాం. అంటే పాచక అనేది శబ్దమే కదా, మన సుగంధ శబ్దమే కదా. ఎక్కడి నుంచి వచ్చింది పాచక అనే పదం అంటే పచన అనే ధాతు నుంచి వచ్చింది. పచధాతు నుంచి వచ్చినటువంటి పాచక అనే అట్లాగే ఉట్టిగా పేరు పెట్టుకున్నాడు, డిత్తహ అన్నాడు, రబిత్తహ అన్నాడు. దానికి అర్థం ఉండదు, పాడుండదు, వాడు ఆ పేరు పెట్టుకున్నాడు అంతే. ఇట్లా ఒక సుబంత పదం ఏర్పడటానికి ప్రాతిపదికల నుంచి ఏర్పడేవి జాతి, గుణ, క్రియ, యదృచ్ఛల ద్వారా 4 రకాలుగా ఏర్పడతాయి. జాతి, గుణ, క్రియ, యదృచ్ఛ. ఎదురుచ్చానా అండి? యదృచ్ఛ. అంటే యా ద్రు దాకా వట్రసుడిస్తే ద్రు, చ చాకి ఛావత్తు. ఎదురుచ్చ అంటే ఏంటండి? జస్ట్ నామినల్ పేరు ఏదో పెట్టేసుకున్నాం అంటే ఒక అర్థం లేకుండా ఏదో ఒక అంటే యూ కాల్ ఇట్ బై సమ్ నేమ్. అంటే యాదృచ్ఛము అండి. మీ ఇంట్లో చిన్న పిల్ల వచ్చింది అనుకోండి, వసే బుడంకాయ అన్నారు. దానికి బుడంకాయకి అర్థం ఏముంది? ఇంతగా పేరు పెట్టేవంతే. ఏదమ్మా యాదృచ్ఛికంగా జరిగి అదే దాందే సేమ్. ఇది దేనికి ఈ పదం ఏదది? నామవాచకాలు. అలాగే క్రియాపదాలు చేరిన తర్వాత ఏమండి, తర్వాత వాటి మీద ప్రత్యయాలు చేరుస్తాం మనం. చేరిస్తే అంటే వచ్చిన వీటన్నిటి మీద కృదంతాది 4 రకాలుగా చెప్పబడ్డాయి. వీటన్నిటి నుంచి మనం భాషని ప్రయోగిస్తాము. ఏమండి, ఈ భాషకు వీటికి ఏమేమి ఉన్నాయి? ఈ నామవాచకాలకు ఏమేమి ఉన్నాయి అంటే, ముందు 1 చెప్తున్నావా, 2 చెప్తున్నావా, అంతకన్నా ఎక్కువ చెబుతున్నావా? అంటే ఏమున్నట్టు? ఏకవచనము, ద్వివచనము, బహువచనం. అంటే వచనము ఉన్నది. తర్వాత రాముడు అంటున్నావా, రాముని అంటున్నావా, రాముని కొరకు అంటున్నావా, రాముని చేత అంటున్నావా, రాముని యొక్క అంటున్నావా? అంటే విభక్తి ఉంటుంది. కనుక ఒక నామవాచకానికి ఏముంటే ఒక వచనం ఉంటుంది, ఒక విభక్తి. ఇంకేముంటుంది? స్త్రీలింగమా, పుంలింగమా, నపుంసకలింగమా ఉంటుంది. కనుక ఒక నామవాచక శబ్దానికి ఉండేవి ఏంటంటే వచన, విభక్తి, లింగములు. ఇక క్రియాపదాలకు వస్తే ప్రథమ, మధ్యమ, ఉత్తమ అని 3 పురుషులు చెబుతారండి. ఏం చెప్తారు? ప్రథమ, మధ్యమ, ఉత్తమ అని 3 పురుషులు చెప్తారు. అలాగే అంటే వాడు, నువ్వు, నేను. ఇక నువ్వు మీరు కూడా వస్తుందిలేండి. నువ్వు అని అన్నాను, బాధపడకండి. ఏమండి సరేతాడు ఏదో వాడు, నువ్వు, నేను. ఈ నువ్వు స్త్రీలింగం కావచ్చు, పుల్లింగం కావచ్చు, నపుంసకలింగం కావచ్చు. మారదు, రూపం మారదు, అది పైన విషయాలతో మారుతాయి. అట్లాగే నేను ఏం మారదు, అది నేను స్త్రీలింగమైనా పుల్లింగమైనా ఒకటే. ఇప్పుడు నపుంసకమైన ఒకటే కూడా అనుకోవచ్చు, ఎందుకంటే ట్రాన్స్జెండర్ అని కొత్తగా పెట్టారు కాబట్టి. సరే, ఇక్కడ ప్రథమ 3 వచనములు, పురుషులు, అలాగే లకారాలు అని ఉంటాయి. ఇందులో దశ లకారాలు. ఈ దశ లకారాల్లో పరస్మైపది, ఆత్మనేపది అనే 2 రకాలు మళ్ళీ ధాతువులు. పరస్మైపది ధాతువు అంటే ఏమిటి, ఆత్మనేపది ధాతువు అంటే. అట్లాగే ఇది ఈ క్రియాపదాన్ని కర్తరి ప్రయోగంలో చేశావా, కర్మణి ప్రయోగంలో చేశావా, భావే ప్రయోగంలో చేశావా అని మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. ఇవన్నీ విని హాయిగా వదిలేయండి, లేకపోతే నోట్ రాసుకోండి. అంతేగాని మనం చదవబోయే సబ్జెక్ట్కి దీంతో ఏ సంబంధము లేదు. ఇవాళ క్లాసు చెప్పకూడదని హరికథ చెబుతున్నాను అనుకోకండి. వీటి వివరాలు తెలిస్తే గానీ మనం అక్కడ ఆపరేట్ చేసేటప్పుడు వీటి ఉపయోగం చాలా ఉంటుంది. కనుక కర్తరి ప్రయోగమా, కర్మణి ప్రయోగమా, భావే ప్రయోగమా? భావే ప్రయోగం ఏమిటి?
కర్మని ప్రయోగం ఏమిటి అంటే వండుతున్నాడు అని ఉందనుకోండి. వండుతున్నాడు అంటే వెంటనే ఒక ప్రశ్న వేయండి, ఏం వండుతున్నాడు అనండి. ఏం వండుతున్నాడు? చెప్పండి, మీరే చెప్పండి సమాధానం. ఆ, ఏదో ఒకటి నోటికి వచ్చింది అనండి. ఓదనం. కూర వండు- కూర వండుతున్నాడు కూర. అంటే ఈ చేసేవాడు కాక అన్యమైన పదార్థం మీద వాడి మాట వచ్చింది ఆన్సర్. ఉమ్. ఏమండి, నిద్రపోతున్నాడు. ఏం నిద్రపోతున్నాడు అడగండి. ఏ నిద్రపోతున్నాడంటే ఉండదు కదండి సమాధానం. ఉండదు కదండి, ఉండదు కదండి. ఎక్కడ కనుక కనుక ఈ కర్త ఒకడున్నాడు చూసారండి. ఈ కర్త దగ్గర వాడి యాక్షన్ ఉంది. రిజల్ట్ ఎక్కడుంది? వండటం అనేది ఆ కూరలోనో పప్పులోనో చారులోనో ఉంది. నిద్రపోతున్నాడు అన్నప్పుడు పోతున్నవాడు వీడే, నిద్ర కూడా వీడిలోనే ఉంది, ఎక్కడో లేదు. నిద్రపోతే సుఖం వచ్చింది, ఆ సుఖం ఎక్కడుంది? మళ్ళీ వీడిలోనే ఉంది. ఈ రెండింటి డిఫరెన్స్ అర్థమైందా? కర్త ఒకడు, దాని ఎఫెక్ట్ ఇంకో చోట ఉంది. క్రియ, వీడు చేసే పని ఒక దగ్గర ఉంది, దాని రిజల్ట్ ఇంకో. పచన క్రియ ఉందనుకోండి, పచనం చేసే పాచకుడు ఎవడైతే ఉన్నాడో వండేది ఏం వండుతున్నాడు అంటే కూర వండుతున్నాడు అంటే కూర వేరే చోట ఉంది, వీడికన్నా భిన్నంగా ఉంది. అలాంటి వాటిని సకర్మక క్రియలు అంటారు. కర్మక సకర్మ. ఓహో. సకర్మక క్రియలు. నిద్రపోతున్నాడండి, ఏం నిద్రపోతున్నాడు? ఏం నిద్రపోతున్నాడు అని మొహం వాడే హాయిగా నిద్రపోతున్నాడు అంటారు. కనుక నిద్రపోవటము, దాని ఫలితమైన సుఖము కూడా ఒకటి ఎందే ఉంది, కర్త ఎందే ఉంది కదా. కనుక దాన్ని భావే ప్రయోగము అన్నారు. భావే ప్రయోగము అన్నది అకర్మక ధాతువులకి వస్తుంది. కనుక ఇప్పుడు ధాతువులు ఎన్ని రకాలుగా విడగొట్టుకున్నాం మనం? సకర్మక ధాతువులు, అకర్మక ధాతువులు అని. సకర్మక ధాతువుల్లో కర్తరి ప్రయోగము ఉండొచ్చు, కర్మణి ప్రయోగము కూడా ఉండవచ్చు. అకర్మక ధాతువుల్లో కర్తరి ప్రయోగం ఉండవచ్చు, ఆవే ప్రయోగము ఉండవచ్చు. అంతే డిఫరెన్స్. చెప్పు. వచ్చేయండి కోర్టుకి. నేనేదో చేస్తాను, నువ్వు అయ్యా రాయ్యా. ఈ సకర్మక అకర్మక ధాతుల గురించి చెప్పుకున్నాం కదండి. అట్లాగే పరస్మయ పదులు, ఆత్మనేపదులు అని ఇంకో క్లాసిఫికేషన్ ఉంది. ఇవి మనకి బేసిక్ గా తెలుసుకోవాల్సిన విషయం. ఇవి కాకుండా ఇంకొక మాట చెప్పుకుందామండి, అవ్యయం. అవ్యయం అంటే మార్పు. వ్యయము అంటే మార్పు అండి, ఖర్చు పెట్టడం కాదు. వ్యయము అంటే మార్పు. అవ్యయము అంటే మార్పు లేనిది. మార్పు లేనిది. ఏం మార్పు లేనిది అంటే దానిలో లింగము వల్ల మార్పు రాదు, వచనము వల్ల మార్పు రాదు, విభక్తి వల్ల మార్పు రాదు. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ చేసే ఒక మాట చెప్పనా? కన్ఫ్యూజ్ చేద్దాం సరదాగా కాసేపు. మరి ఊరికి అన్ని క్లియర్ గా చెప్తే కూడా లాభం లేదు, కొంచెం కన్ఫ్యూజ్ చేయాల్సిందే. ఏంటంటే చాలా ఫ్రీగా మనం అనే మాట ఏంటంటే, ఇవాళ ఏంటి వాసుదేవరెడ్డి మాట్లాడినట్లేడు, ఎక్కడ రాలేదా? వచ్చాను మోదయ. నమో నమో మోదయ. రైట్. ఆ గొంతు వింటే గానీ మాకు నిద్ర పడదయ్యా. సరే, అయితే ఇప్పుడు ఏదో ఒక అవ్యయాన్ని తీసుకోండి. ఏమండి, అవ్యయము అన్నప్పుడు ఏమని చెబుతారంటే లింగ వచన విభక్తి శూన్యం అంటారు. ఆ మాట తప్పు అంటా నేనల్లా మా గురువు గారు చెప్పారు. ఏమిటి శూన్యం అంటే ఉండకూడదు కదా, లింగ వచన విభక్తి ఉండకూడదు. సరే, లింగ వచనాల్ని, వచనం ఉండాలంటే ఎక్కడి నుంచి వస్తుంది వచనం?
విభక్తి ఎక్కడి నుంచి తెలుస్తోంది? లింగం ఎక్కడి నుంచి తెలుస్తోంది అంటే శుభాది కార్యాలు చేస్తే తెలుస్తున్నాయి. అవునా? శుభాది కార్యాలు చేయాలంటే సుప్పు ప్రత్యయం చేర్చినట్టేనా? సుప్పు ప్రత్యయం చేర్చలేకపోతేనే కదా లింగము వచనం విభక్తి లేకపోవటం అనేది. శూన్యము అంటే లేకుండా ఉండాలి కదండి. అది లేకపోతే పదస్థితి వస్తుందా? ఎందుకు? సుప్తిగంతం పదం ప్రకారము శుభాదులు తింగాదులు మాత్రమే పదాలు, అవే ప్రయోగార్హత కలిగినవి. కనుక అవ్యయానికి లేవు అని అంటే దానికి ప్రయోగార్హత లేకుండా పోతుంది. కనుక అవ్యయాదాప్సుపహ అని చెప్పే సూత్రం ద్వారా అవ్యయములకు శుభాది కార్యములు చేసి సుప్రత్యయముల యొక్క లోపము చేస్తాము. అంటే దాన్ని ముట్టించి తీసేస్తాం అన్నమాట. ముట్టించి తీసేసిన ముట్టుకుంది ఒకసారి. ముట్టుకోగానే ఏ ముట్టిస్తారు? కనీసంలో కనీసం ఎక్కడ మొదలెడతారంటే ప్రథమైక వచన రూపం సుకారమన్నా చేస్తాం. అందుకే అవ్యయాలకు ఎప్పుడైనా విభక్తి చెప్పాల్సి వస్తే ఆ అవ్యయానికి సు అనే ప్రత్యయం చేరుస్తారు. అంత రిలీఫ్ వచ్చింది కదా. ఇది మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే వచ్చే సెకండ్ సెమిస్టర్ లో ఇది అవసరం వస్తుంది. సరే, ఇక్కడికి జనరల్ ఇంట్రడక్షన్ అయిపోయిందండి. ఈ జనరల్ ఇంట్రడక్షన్ తర్వాత మనం చదువుకోవాల్సింది ఏమిటంటే విభక్తులు చదువుకోవాలి. ఈ విభక్తులకి ఒక 2 నిమిషాలు చెప్పి ఆపేస్తానండి. వాటిది ఇంకో 2 మినిట్స్ చెప్పుకుందాం. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, ఇవి విభక్తులు. షష్ఠికి కారకం లేదు. షష్ఠి అన్నదని కారకం కాదు, అది సంబంధం వాచిన. దాని ఆ సంబంధం ఏంటో తర్వాత చూద్దాం. షష్ఠి శేషి అంటాడు. ఏమిటి శేషి అంటే అర్థం ఏంటో తర్వాత చూద్దాం. కనుక విభక్తులు విభక్తులు 7. విభక్తులు 7. కారకాలన్నీ కర్తృకారకము, కర్మకారకము, కరణకారకము, సంప్రదాన కారకము, ఉపాదాన కారకము, అధికరణ కారకము అని 6 రకాల కారకాలు, 7 విభక్తులు. కారకము అన్నది మనకి మనసులో తెలిసే విషయము. విభక్తి అన్నది దాన్ని ప్రకటించేటప్పుడు వాక్య రూపంలో నిర్మాణం చేసి చూపించేటప్పుడు వాడేటటువంటిది. ఏమండి? ఇప్పుడు రామేణ బాణేన హతో వాలి అనే వాక్యంలో రాముడి శబ్దానికి ఏమొచ్చింది అంటే తృతీయ విభక్తి వాడాడు. రాముడు కర్తృకారకమే కదా. రాముడు కర్తృకారకమే కదా. ఇప్పుడు రామేణ బాణేన హతో వాలి అనుడు ఆ హత వాలి చనిపోయాడు అనేది, వాలి చనిపోవడం అన్న విషయంలో ఈ హత శబ్దం దేన్ని సూచిస్తోంది? వాలిని సూచిస్తుంది. రామేణ రాముని కాదుగా. రాముని కాదు. అందుకని కర్తృకరణయో తృతీయ అనే సూత్రము చేత రాముడికి తృతీయ విభక్తి వచ్చింది. అంటే కర్తకి ఏది వాడాలి? ఏ విభక్తి వాడాలండి? ప్రథమ వాడాలి. ఇక్కడ తృతీయ వాడాలి. ఆగమ్మా, తృతీయ వాడాలి. తృతీయ వాడాం. రామేణ అన్నాగా. అవునా? రామః ఓదనం పచతి అన్నాను. ఇప్పుడు పచతి అనే క్రియ ఎవడు వండుతున్నాడు? రాముడు. రాముడు అప్పుడు కర్తే కదా. మరి కర్తకి సూత్రం ఏమిటి? కర్తృకరణయో తృతీయ కదా. మరి అప్పుడు రామః అని ఎందుకన్నావు, రామేణ అని ఎందుకనలేదు అని ఆగండి ఒక నిమిషం. కర్తరి ప్రయోగం కాదమ్మా అక్కడ. అంటే ఈ పచతి అనే ధాతు ఎవరిని సూచిస్తోంది? ఎవడు వండుతున్నాడు అన్నారు? రాముడు. అంటే క్రియాపదము రాముడిని సూచిస్తోంది కాబట్టి ఇక్కడ ప్రథమ వాడాము. ఇక్కడ రామేణ బాణేన హతో వాలి దగ్గర క్రియాపదము వాలిని సూచిస్తోంది కాబట్టి రాముడు కర్త అయినప్పటికీ సూత్రం ప్రకారం తృతీయ వాడాము. ఎందుకయ్యా అంటే ఇది అనభిహితే అనే ఒక అధికారంలో ఉంది కాబట్టి. అంటే క్రియ ఎవరిని సూచిస్తుందో వాడు ప్రథమలో వస్తాడు.
సూచించకపోతేనే ఈ విభక్తులు వస్తాయి అని చెబుతున్నాడు. కనుక మొదటి వాక్యంలో రాముణ్ణి సూచించలేదు కాబట్టి తృతీయ వచ్చింది. రెండో వాక్యంలో సూచించింది కాబట్టి తృతీయని బాధించి ప్రథమ వచ్చింది. కనుక ఇప్పుడు కర్తృకారకానికి ఏ విభక్తి వస్తుందండి అంటే ఏం చెప్పాలండి? ప్రథమ తృతీయ రెండు క్రియాపదం దేని సూచిస్తుందో రెండు రావచ్చు. రెండు రావచ్చు చెప్పండి చాలు. రావచ్చు, ఇదేనా అదేనా రావచ్చు. కనుక కారకము అంటే కర్తే, కానీ దానికి సంబంధించిన రాసి మాట్లాడేటప్పుడు చెప్పే విభక్తి మారిపోయే అవకాశం ఉందని ఒక ఉదాహరణ చూపించాం మీకు. ఇట్లా కొన్ని విశేషాలు మనం తర్వాత చెప్పుకోవాలి. కనుక ప్రథమ విభక్తిని ఒక డబ్బాలో అంటే పోపుల డబ్బాలో కనపప్పు శనగపప్పు జీలకర్ర పోసుకున్నట్టుగా ఆ 6-7 డబ్బాలో ఇవి పోయడానికి కుదరదు. ఒకదానిలోకి ఓవర్లాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది చాలా విశేషంగా వస్తాయి. ఆ విశేషాంశాలను గుర్తుపెట్టుకోవడమే మన పని. మిగతావన్నీ చిన్న చిన్న విషయాలే. ఓకే. తర్వాత ఇక విభక్తులు ఉన్నవి ఎలాంటి సందర్భాల్లో వస్తాయి అని కొన్ని మళ్ళీ ఉన్నాయి. ఏమండి అంటే కారకము ద్వారా వచ్చే విభక్తులు కొన్ని, ఇట్లా కొన్ని విశేషాలు ఉన్నాయి. ఆ విభక్తుల యొక్క టైప్స్ అవి రేపు చెప్పుకుందాం. ఇవాళకి ఇక్కడ ఆపేసుకుందాం అండి. మనం ఇవాళకి కొంచెం ఎక్కువే చెప్పుకున్నట్టు అనిపించింది కానీ చెప్పేసుకుందాం. ఇవాళ మనకి ఏ సూత్రము చెప్పుకోలేదు కనుక ఇవాళ పారాయణలో మనము పాతవే చదువుకుందాము. నిన్న ఎవరో నేను పారాయణ చేస్తా అన్నారు, ఎవరో నాకు గుర్తులేదు. నేనేనండి. చేయండి చేయండి. అందరు అనాలండి, అందరు అనాలి. जभै घड़धश जबगड़दश अपछटथ छटतौ कपै शतर हल इति माहेश्वराणि सूत्राणि एकामन्त्याः इतः लन सूत्रे अकारश्च प्रकार उच्चारणार्थः हलन्त्यम् आदिरन्त्येन सहेता देशे जनुनासिक ऊकालोर्झ्रस्व दीर्घप्लुतः उच्चैरुदात्तः नीचैरनुदात्तः समाहारः स्वरितः तस्यादित उदात्तमर्धह्रस्वम् मुखनासिका वचनोनुनासिकः तुल्यास्य प्रयत्नं सवर्णं पूर्वत्रा सिद्धं
నాంఝలౌ ఝలౌ అణుదిత్ సవర్ణస్య చ ప్రత్యయః తత్కాలస్య వృద్ధిరాదైచ్ భూవాదయో ధాతవః గుణః భూవాదయో ధాతవః ప్రాగ్రీశ్వరాన్ నిపాతాః ఆదయో సత్వే ప్రాదయః ఉపసర్గాః క్రియాయోగే విభాషా త్వం రూపం శబ్దస్య శబ్దసంజ్ఞా రూపం శబ్దసంజ్ఞా ఏన విధిస్తదంతస్య విరామోవసానం పరః సన్నికర్షః సంహితా సుప్తిగంతం పదం హలోనంతరాః సంయోగః హ్రస్వం లఘు సంయోగే గురు దీర్ఘం చ పరిభాషా ప్రకరణం ఇకో గుణవృద్ధి అచశ్చ ఆద్యంతో టకితౌ నిదచోన్త్వాత్ పరః షష్ఠీ స్థానే యోగా స్థానేంతరతమః తస్మిన్ ఇతి నిర్దిష్టే పూర్వస్య తస్మాదిత్యుత్తరస్య అలోంతస్య ञ आदेः परस्य अनेकाल्सित् सर्वस्य स्वरितेनाधिकारः చాలా బాగా చదివారు. రేపు ఎవరిని మనం ఎన్నుకుందాం? నేను చదువుతాను గురుగారు. రైట్ తల్లి. ఎవరు? దత్త క్రియాయోగ అన్న మీరేనా? మర్చిపో విజయలక్ష్మి గురుగారు, మర్చిపోయాను పేరు మార్చి. రైట్, పర్లేదు పర్వాలేదు, ఏం పర్లేదు, నాకు గుర్తించడానికి. రైట్, రేపు మీరు మాకు చదివి నేర్పిస్తారు. అయ్యో ఏం లేదండి, అందరికీ నోరు తిరిగేసి ఉంటే అప్లికేషన్ తేలిక అవుతుంది. రేపు ఇవన్నీ మీకు పరీక్షలో అవసరం అవుతాయి. ఈ సూత్రాలు రాయాలి గురుగారు పరీక్షలో. ఏమో చూద్దాం, ముందు నాలెడ్జ్ పెంచుకుందాం. మా పరీక్ష సంగతి ఇప్పుడు ఎందుకు మనకి? పరీక్ష గురించి ఆలోచన, పరీక్ష టెక్నికల్ వేరే ఉంటాయి. అవునండి, మీరు వస్తారా? అప్పుడు మీకు పరీక్షలో ఎలా కాపీ కొట్టాలి, పక్క వాడిని ఏ మాటలతో మనం అడిగి తెలుసుకోవాలి, ఇవన్నీ టెక్నికల్ తర్వాత తెలుసుకుందాం. ఆల్రెడీ నాకు చెప్పేశారండి. హాల్లో మీరుంటే చాలు సార్, హాల్లో మీరుంటే చాలు, ఇంకేం అసలు హాల్లో నన్ను కాల్ కూడా పెట్టివ్వరు. ఏం లేదమ్మా, పరీక్షలో ఒక్క శబ్దం వస్తే ప్రతి పరీక్షకి ఆన్సర్ వస్తుంది. ఏమిటో తెలుసా ఆ శబ్దం? పక్కవాడిని పిలిచి అడగడం అన్నమాట.
ఆ అవసరం ఇక్కడ చదువుకుంటూ వాళ్ళు ఎవ్వరికి రాదమ్మా, కంగారు పడకండి. ఎవరికి రాదు సార్. రాదు రాదు. అందరం బాగా చెప్పుకుంటున్నాం సార్. ఎందుకంటే అమ్మా మనం కాన్సెప్ట్స్ చెప్పుకుంటున్నాం. బేసిక్ గా 4 ఇంపార్టెంట్ క్వశ్చన్లు చదువుకుని ముక్కును బట్టుకు వెళ్తే పరీక్ష రాయలేం, కానీ మన కాన్సెప్చువల్ క్లారిటీ ఎంత వీలైతే అంత చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడి నుంచి ఎవరైనా అల్లుకుపోయి రాయగలుగుతారు. కంగారు ఏం పరీక్షల గురించి ఆలోచించొద్దు ప్రస్తుతం. మార్కులు వాటి గురించి ఎలా చేయాలని తర్వాత చెప్పుకుందాం, దానికి సపరేట్ క్లాసులు ఉన్నాయి. అదే భయం వేస్తుంది. సర్వం అనంతమయం అన్నట్టు అంత మీ మయమే మహోదయ. ఓర్ నాయనో, అట్లాంటి పెద్ద పెద్ద మాటలు అనకయ్యా స్వామి, భయం వేస్తుంది. సరే, అంతే స్వస్తి, మహోదయ. రేపు కలుద్దాం. నేనైతే మీ మెసేజ్ తిన్నాకే ఇప్పుడు వెళ్ళి ఫీజు కట్టొచ్చు. అప్పుడు 2 నెలల నుంచి వదిలేసాను. మీరు లాస్ట్ లో మార్చ్ 22 చూసా, 23 ఫీజు కట్టొచ్చా. మళ్ళీ ఇప్పుడే బుక్ తీయటం ఏమన్నా ఇప్పుడు తీశారుగా, తీసాము, చదవట్లేదు. మీరు మరి చెప్పి ఇంకెందుకు టెన్షన్? ఏం మరి అందరం పాస్ అవుతాం, బ్రహ్మాండంగా పాస్ అవుతాం.